గోల్డ్ స్టోన్ ప్రసాద్ కేసులో ఏసీబీ దాడులు కొనసాగుతున్నాయి. ప్రసాద్ కు సహకరించిన సబ్ రిజిస్ట్రార్ ఇళ్లపై దాడులు జరుగుతున్నాయి. రమేష్ చంద్రారెడ్డి, యూసఫ్, శ్రీనివాసరావు ఇళ్లలో తనిఖీలు చేస్తున్నారు. అవినీతి సబ్ రిజిస్ట్రార్ల ఇళ్లపై ఏసీబీ దాడులు చేస్తోంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి శర్మ అందిస్తారు. శర్మ, ప్రస్తుతం ఎక్కడెక్కడ ఏసీబీ సోదాలు జరుగుతున్నాయి, దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? భూ స్టాంప్ వ్యవహారంలో ఇప్పుడు సబ్ రిజిస్ట్రార్లు పరిగణిస్తారన్న దానికి సంబంధించి తీవ్రమైనటువంటి సంచలనం కెత్తిస్తోంది. ఇప్పటి వరకు అరెస్ట్ అయిన శ్రీనివాసరావు, అలాగే మరో ఇద్దరు సబ్ రిజిస్ట్రార్లు ఎవరైతే యూసుఫ్ గాని, అలాగే వేరే వ్యక్తి రమేష్ చంద్రారెడ్డి, వీళ్ళ ముగ్గురికి సంబంధించినటువంటి ఆస్తుల పైన బాగా ఫోకస్ పెట్టింది. వీళ్ళు ప్రభుత్వ ఉద్యోగులుగా ఉంటూ అక్రమాలకు పాల్పడి కోట్ల రూపాయలకు పడగలెత్తారన్నది ప్రధానమైనటువంటి అభియోగం. శ్రీనివాసరావు అరెస్ట్ అయినటువంటి శ్రీనివాసరావు ఆ మియాపూర్ భూ కేసులో పార్థసారథి అరెస్ట్ అయిన మరో వ్యక్తి నుంచి సుమారు 50 కోట్ల రూపాయలు తీసుకున్నాడు. ఇది కూడా హవాలా రూపంలో సింగపూర్ కు వెళ్ళింది. అక్కడి నుంచి ఆస్ట్రేలియాకు వెళ్లి స్థిరపడాలన్నది శ్రీనివాసరావు యొక్క వ్యూహం. అందులో భాగంగా 2 నెలల పాటు ఆ డబ్బునంతా కూడా సింగపూర్ లోనే ఉంచాడు. ఆ తర్వాత ఎలాంటి ఇబ్బందులు తలెత్తకపోవడంతో అతను మళ్ళీ ఇండియాకు తిరిగి వచ్చి యథావిధిగా డ్యూటీలో జాయిన్ అయ్యాడు. ఆ తర్వాతే దీనిపైన ఫోకస్ పెట్టిన తర్వాత ఇతడు ఈ మియాపూర్ భూ అక్రమాలకు పాల్పడ్డాడు, రిజిస్ట్రేషన్ చేశాడన్న వ్యవహారం బయటపడడంతో ఇతడుకి సంబంధించినటువంటి డబ్బులు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ముట్టాయి, ఎవరెవరి ద్వారా ముట్టాయి అనే దానికి సంబంధించి కూడా వివరాలన్నీ బయటపడ్డాయి. మరి ఇప్పటి వరకైతే స్కామ్ లో 200 కోట్ల వరకు అధికారులకు పుట్టినట్టు తెలుస్తుంది. అందులో 50 కోట్లు కేవలం శ్రీనివాసరావు, రాచకొండ శ్రీనివాసరావుకి అందినట్టు తెలుస్తుంది. మరి 50 కోట్ల రూపాయలను నగదు రూపంలోనే ఉంచాడా, లేదంటే ఆస్తుల జాబితాలోకి ఆస్తుల రూపంలో మార్చాడా అనేటువంటి కోణంలో ప్రస్తుతం దర్యాప్తు జరుగుతోంది. దీనిపైన కూడా ఏసీబీ అధికారులు దృష్టి పెట్టారు. మరోవైపు యూసుఫ్ కూడా ఈ వ్యవహారంలో, భూ స్కామ్ వ్యవహారంలో అతని పాత్ర కూడా కీలకంగా ఉన్నట్టు తెలుస్తుంది. అతనికి కూడా కోట్ల రూపాయల మేరకు డబ్బులు ముట్టినట్టు తెలుస్తుంది. మరి అతనికి సంబంధించిన ఆస్తులు ఇప్పటికే బాగా ఇక్కడ హైదరాబాద్ తో సహా పరిసర శివారు ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున ఆస్తులు ఉన్నాయన్న దృష్టి ఉంది. కాబట్టి దాన్ని కూడా, ఆ వివరాలన్నీ కూడా సేకరిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇక ఎల్బీ నగర్ లో సబ్ రిజిస్ట్రార్ గా పనిచేసి మేడ్చల్కు ఇటీవలే బదిలీ అయిన రమేష్ చంద్రారెడ్డి వ్యవహారం కూడా ఇప్పుడు తీవ్రమైనటువంటి సంచలనం రేపుతోంది. అతన్ని కూడా అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద ప్రస్తుతం కేసు నమోదైంది. ఒక ప్రభుత్వ ఉద్యోగి అతనికి రావాల్సినటువంటి ప్రభుత్వ జీతం మినహా మరి ఇతర కార్యకలాపాల్లో కూడా పాల్గొనకూడదు. కానీ అక్రమంగా ఏదైతే ప్రభుత్వ భూములకు సంబంధించి ప్రైవేటు వ్యక్తులకు రిజిస్ట్రేషన్ చేసినట్టు వ్యవహారంలో ఎంత ఎత్తున డబ్బులు కూడబెట్టారు, ఆస్తులుగా మార్చుతున్నారన్నది ప్రధానమైనటువంటి అభియోగం. దానికి సంబంధించినటువంటి ఆధారాలన్నీ కూడా ఇప్పటికే విచారణ జరుపుతున్నటువంటి పోలీసులు సేకరించారు. దానిపైన కూడా ఏసీబీ దృష్టి పెడుతోంది. ఎందుకంటే ఏదైతే సిఏ కేసులు ఆస్తులకు ఆదాయానికి మించినటువంటి ఆస్తుల వ్యవహారంలో ఏసీబీ ఎక్కువ దృష్టి కేంద్రీకరిస్తుంది. కాబట్టి ఇప్పుడు ఈ ముగ్గురు అధికారులకు సంబంధించిన ఆస్తులు 200 నుంచి 300 కోట్ల వరకు. ఓకే, థ్యాంక్ యూ శర్మ.